ఇతను ఏం చెప్తున్నాడంటే వేదంలో ఓం శ్రీ పంచగాయాయ నమః అనే మంత్రం ఉంది. ఆ పంచగాయాయ నమః అనే మంత్రానికి అర్థము మనిషి 5 రకాలుగా పాపాలు చేస్తాడు కాబట్టి యేసుకి 5 రకాలుగా గాయాలయ్యాయి. కాబట్టి వేదంలో చెప్పబడిన ఈ మంత్రానికి అర్థము యేసే. కాబట్టి హిందువులందరూ యేసుని నమ్ముకోవాలి అతను చెప్తున్నాడు. నిజానికి ఇతను చెప్తున్న మంత్రంలో ఎంత అబద్ధం ఉందో నేను మీకు వివరిస్తాను. ఏంటంటే పంచగాయాయ నమః అనే ఈ మంత్రంలో ఉన్న మొదటి తప్పు ఏంటంటే గాయము అనే పదము సంస్కృత పదం కాదు, అది తెలుగు పదము. గాయము అనేది తెలుగు పదం అయినప్పుడు వేదాలు సంస్కృతంలో ఉంటాయి కదా, సంస్కృత భాషలు ఉంటాయి కదా. కాబట్టి గాయము అనే పదమే సంస్కృతంలో లేనప్పుడు పంచగాయాయ నమః అనే మంత్రం ఎలా ఉంటుంది? మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే బైబిల్లో ఎక్కడైనా యేసుకి 5 గాయాలు మాత్రమే అయ్యాయి, యేసుకి 5 గాయాలు మాత్రమే అయ్యాయి, అంత